విజయవాడ కృష్ణలంక పిఎస్ పరిధిలో సాయి కృష్ణ మిస్సింగ్ కేసు సంచలనమైన మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్ట్ అయిన సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్లో సిట్ కీలక విషయాలను పొందుపరిచింది. సాయి కృష్ణది ముమ్మాటికి కస్టోడియల్ డెత్ అని, అతని మృతదేహాన్ని పిఎస్లోనే చూసినట్లు ఎస్ఐ స్టేట్మెంట్ ఇచ్చారని రిపోర్ట్లో పేర్కొన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచకుండా మృతదేహాన్ని మాయం చేశారని సిట్ వెల్లడించింది. కాగా సిఐ నాగరాజును రెండవ ఏఎంగా కోర్టులో హాజరుపరచగా మృతదేహం మాయానికి గల ఆధారాలపై కోర్టు ప్రశ్నించింది. నిందితులు ఉద్దేశపూర్వకంగానే సీసీటీవీ ఫుటేజ్ని మాయం చేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనల అనంతరం కోర్టు సీఐ నాగరాజుకు జూలై 8 వరకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన నెల్లూరు జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ కృష్ణలంక పిఎస్ పరిధిలో సాయి కృష్ణ మిస్సింగ్ కేసు సంచలనమైన మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్ట్ అయిన సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్లో సిట్ కీలక విషయాలను పొందుపరిచింది. సాయి కృష్ణది ముమ్మాటికి కస్టోడియల్ డెత్ అని, అతని మృతదేహాన్ని పిఎస్లోనే చూసినట్లు ఎస్ఐ స్టేట్మెంట్ ఇచ్చారని రిపోర్ట్లో పేర్కొన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచకుండా మృతదేహాన్ని మాయం చేశారని సిట్ వెల్లడించింది. కాగా సిఐ నాగరాజును రెండవ ఏజేఎం కోర్టులో హాజరుపరచగా మృతదేహం మాయానికి గల ఆధారాలపై కోర్టు ప్రశ్నించింది. నిందితులు ఉద్దేశపూర్వకంగానే సీసీటీవీ ఫుటేజ్ని మాయం చేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనల అనంతరం కోర్టు సీఐ నాగరాజుకు జూలై 8 వరకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన నెల్లూరు జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. हाँ